Honda CB125 హార్నెట్ స్పోర్టియర్ అండ్ నేకెడ్ స్టైల్ 125cc బైక్ ఫ్రమ్ హోండా. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే టీవీఎస్ రైడర్ 125, పల్సర్ NS 125, అలాగే హీరో ఎక్స్ట్రీమ్ 125 బైక్స్కి హోండా ఇచ్చిన రిప్లైయే ఈ బైక్. మరి ఈ బైక్ వాటన్నిటికన్నా బాగుందా? అసలు రియల్ వరల్డ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హోండా కంపెనీ బైక్లో ఇంకా ఏ విషయాలను బెటర్గా ప్రొవైడ్ చేసిండొచ్చు? వీటన్నిటికీ మీరు ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ హోండా CB125 హార్నెట్. బాడీ కలర్డ్ అలాయ్ వీల్స్, గోల్డెన్ కలర్ USD ఫోర్స్, ఇంకా షార్పర్ లుక్స్తో బైక్ ఓవరాల్ డిజైన్ చాలా ఫ్లాషీగా కనపడుతుంది. హోండా ఖచ్చితంగా యూత్ని టార్గెట్ చేస్తుంది డిజైన్ పరంగా. ఇంకా ఫ్రంట్లో వచ్చేసరికి ఇన్సెక్ట్ షేప్డ్ స్ప్లిట్ LED హెడ్ ల్యాంప్ ఇచ్చారు. అంటే లో బీమ్ వచ్చేసరికి కింద ప్రొవైడ్ చేశారు, హై బీమ్ దాని మీద ఉంటుంది. అండ్ ఈ హై బీమ్ పక్కనే మనకి LED DRLస్ని మీరు నోటీస్ చేయొచ్చు. విజిబిలిటీ గురించి మాట్లాడాల్సి వస్తే లో బీమ్ యొక్క పొజిషన్ అలా ఇవ్వడం వల్ల అంత క్లారిటీగా ఉండదు, బట్ హై బీమ్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. నేను నిన్న నైట్ కూడా ఈ బైక్ రైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇండికేటర్స్ పొజిషన్ కూడా నార్మల్ బైక్స్లో మనకి హెడ్ ల్యాంప్ పక్కన ఉంటాయి, బట్ ఈ బైక్లో వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి అటాచ్ చేస్తూ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇండికేటర్స్ కానీ అలాగే టైల్ ల్యాంప్ కానీ అంతా కూడా LEDలో ప్రొవైడ్ చేశారు. అలాగే సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఈ హ్యూజ్ మస్కులర్ ట్యాంక్తో పాటు ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనివల్ల బైక్ అనేది ఫ్రంట్ నుండి చూడడానికి చాలా మస్కులర్గా కనపడుతుంది. ఇంకా సైలెన్సర్ విషయానికి వస్తే మీరు నోటీస్ చేయొచ్చు, అప్స్వెప్ట్ సైలెన్సర్ ఇచ్చారు. కాకపోతే ఇది నేకెడ్ స్టైల్ బైక్ కాబట్టి సైలెన్సర్ కూడా ఇంత పెద్దగా ఇవ్వకోకుండా షార్ట్గా, అంటే మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ టైప్ ప్రొవైడ్ చేసింటే ఇంకా బాగుండు అనిపించింది. ఇంకా ఇంజన్కి గార్డు ప్రొవైడ్ చేశారు. అలాగే ప్రీమియం బైక్స్లో లాగా సైడ్ లాక్ అండ్ ఇగ్నిషన్ని ట్యాంక్ మీద ఇచ్చారు. ఈ బైక్లో ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంది, కిక్ స్టార్ట్ లేదు. బైక్ లుక్స్కి తగ్గట్టు ఎగ్జాస్ట్ సౌండ్ కూడా స్పోర్టియర్గా ఉంది. దీంట్లో స్ప్లిట్ సీట్ ప్రొవైడ్ చేశారు. రైడర్ సీట్ స్పేస్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ కుషనింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే పిలియన్కి అయితే అంతగా స్పేస్ అయితే ఉండదు. అండ్ కూర్చునే వాళ్ళకి వెనకాల ఈ గ్రాబ్ రైల్స్ అయితే మాత్రం నీట్గా ప్రొవైడ్ చేశారు. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కాంపాక్ట్ అండ్ షార్ట్ నేకెడ్ బైక్. సో దానికి తగ్గట్టే సీటింగ్ స్పేస్ని ఎక్స్పెక్ట్ చేయండి. ఫ్యామిలీకి అయితే ఇది అంతగా సూట్ అవ్వదు. రైడింగ్ స్టాండ్స్ అలాగే సీట్ హైట్ విషయానికి వస్తే బైక్ చూడడానికి మాత్రమే కాంపాక్ట్ అండ్ షార్ట్గా కనపడుతుంది, బట్ సీట్ హైట్ విషయంలో అయితే కాదు. ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసరికి 796 mm. ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ రైడర్ తీసుకున్నారనుకోండి, ఈ బైక్ కన్నా సీట్ హైట్ తక్కువగా ఉంటుంది. షార్ట్ రైడర్స్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇది షార్ట్ రైడర్స్ మేనేజ్ చేయొచ్చు కానీ బట్ కంప్లీట్లీ కంఫర్టబుల్గా ఉండదు. నేను కూడా షార్ట్ రైడరే, మీరు నోటీస్ చేయొచ్చు నా 2 కాళ్ళు అయితే పూర్తిగా నేల మీద లేవు. ఇంకా రైడింగ్ స్టాండ్స్ విషయానికి వస్తే హ్యాండిల్ బార్ కూడా వైడ్గా అయితే లేదు, మరీ వైడ్గా, మీడియంగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కాంపాక్ట్గా అనిపిస్తుంది హ్యాండిల్ బార్ కూడా. అండ్ ఇంకా రైడింగ్ స్టాండ్స్ విషయానికి వస్తే స్లైట్లీ ఫార్వర్డ్ లీన్ ఉంటుంది, కంప్లీట్లీ కాదు. అండ్ ఆ స్పోర్టియర్ ఫీల్ ఇవ్వడం కోసం హోండా కంపెనీ ఫుట్ పెక్స్ కూడా కొంచెం రియర్ సెట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఈ బైక్ నడిపేటప్పుడు మీకు ఆ స్పోర్టియర్ ఫీల్ అయితే కలుగుతుంది. హోండా CB125లో కంప్లీట్లీ కొత్త ఇంజన్ అయితే లేదండి. ఆల్రెడీ షైన్ 125 అలాగే SP 125లో ఉన్న 123.94cc ఎయిర్ కూల్డ్ ఇంజనే దీంట్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. కాకపోతే ఇంజన్ ఫ్యూయల్ మ్యాపింగ్ అలాగే ట్యూనింగ్ని స్లైట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. అందువల్లే 0.3 HP పవర్ని అలాగే 0.2 Nm టార్క్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది దీంట్లో ఉండే ఇంజన్. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే మీరు మరీ హై ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకొని ఈ బైక్ని అయితే రైడ్ చేయకండి. డీసెంట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. ఎస్పెషలీ 3000 RPM వరకు పవర్ డెలివరీ లీనియర్గా ఉంటుంది. 3000 RPM నుండి 7000 RPM వరకు మీకు ఫుల్ పికప్ అందుకుంటుంది. యాక్సిలరేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ 3000 నుండి 7000 RPMలో మీరు టాప్ స్పీడ్స్లో కూడా హ్యాపీగా క్రూజ్ చేయొచ్చు.
ఒక్కసారి 7000 RPM దాటిన తర్వాత నుండి మీకు పవర్ డెలివరీ అంతగా అనిపించదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇది 125cc బైక్ మాత్రమే. సో దానికి తగ్గట్టే మీకు పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. అండ్ ముందు నుండి కూడా హోండా ఇంజన్ స్మూత్ అండ్ రిఫైన్మెంట్కి పెట్టిందే పేరు. సో ఇది కూడా అలాగే మనకి చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్గా ఉంటుంది, ఎక్కడ హార్ష్గా అనిపించదు. ఈవెన్ వైబ్రేషన్స్ కూడా చాలా నెగ్లిజిబుల్గా ఉన్నాయి. CB125 హార్నెట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. క్లచ్ అండ్ గేర్ షిఫ్టింగ్ కొంచెం హార్డ్గానే ఉంది. మేబీ ఫస్ట్ సర్వీస్ తర్వాత కొంచెం బెటర్ అవ్వచ్చేమో, బట్ నేను రైడ్ చేసినప్పుడు అయితే మాత్రం స్మూత్గా లేదు. హయ్యర్ గేర్స్లో లో స్పీడ్స్లో బైక్ని రైడ్ చేయొచ్చు. ఇంజన్ స్టాలింగ్ అయితే లేదు. సో మాటికి గేర్స్ని మార్చే పని లేదు. సస్పెన్షన్, టైర్స్ అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్లో, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి గోల్డెన్ కలర్ అప్ సైడ్ డౌన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, అది కూడా షోవా కంపెనీది. ఇంకా రియర్ విషయానికి వస్తే ప్రీలోడ్ 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. సస్పెన్షన్ ట్యూనింగ్ ఓవరాల్గా కాస్త స్టిఫర్ సైడే ఉంది. ఎస్పెషల్లీ లో స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు కొంచెం స్టిఫర్గా అనిపిస్తుంది, కానీ మీరు డీసెంట్ స్పీడ్తో బైక్ని రైడ్ చేస్తే మరీ అంత డిస్కంఫర్ట్గా ఉండదు. సో ఓవరాల్గా సాఫ్ట్ సస్పెన్షన్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ బైక్ సస్పెన్షన్ కొంచెం స్టిఫర్గా అనిపిస్తుంది. బట్ స్పోర్టియర్ పర్ఫార్మెన్స్ కోరుకునే వాళ్ళకి, లేదా ఆ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ స్పోర్టియర్గా ఉండాలనుకునే వాళ్ళకి ఈ సస్పెన్షన్ బాగా సూట్ అవుతుంది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే బోత్ ఫ్రంట్ అండ్ రియర్ మనకి 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ప్రొవైడ్ చేశారు, అది కూడా MRF కంపెనీకి సంబంధించినవి. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసరికి 80/100 అండ్ రియర్ టైర్ సైజ్ వచ్చేసరికి 110/80. అండ్ ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మనకి డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు, అది కూడా సింగిల్ ఛానల్ ABSతో ఇస్తున్నారు. అండ్ రియర్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. సో ఓవరాల్గా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తే ఫ్రంట్ బ్రేక్ ఆబ్వియస్గా డిస్క్ బ్రేక్ ఇవ్వడంతో బ్రేకింగ్ బైట్ చాలా బాగుంది. రియర్ డ్రమ్ బ్రేక్ కూడా ఇంకొంచెం బైట్ బాగుంటే బాగుండు అనిపించింది. హోండా బైక్స్ ప్రైస్ కొన్నిసార్లు ఎక్కువగా ఉన్నా దానికి తగ్గట్టే బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ ఈ బైక్లో స్విచ్చెస్ యొక్క బిల్డ్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది, చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే దీంట్లో 4.2 ఇంచెస్ TFT డిస్ప్లే, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో పాటు USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా నీట్గా మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పక్కన ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అలాగే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఈ బైక్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెట్టింగ్స్ని మార్చుకునే స్విచెస్ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద ఇచ్చారు. ఫ్యూయల్ సింబల్ని క్లిక్ చేస్తే పెట్రోల్ లెవెల్ ఆ రేంజ్ని చూపించుకునే ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిప్ A అలాగే ట్రిప్ B మీటర్స్ని రీసెట్ చేసుకోవచ్చు. ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్తే ఫంక్షన్, డిస్ప్లే, జనరల్ అలాగే సర్వీస్ ఆప్షన్స్ ఉంటాయి. ఫంక్షన్లోకి వెళ్ళి ఎకనమీ ఇండికేషన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే డిస్ప్లేలోకి వెళ్ళి డిస్ప్లే టైప్, బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ థీమ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమేమి ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయాలి అనేది ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు మార్చుకోవచ్చు. జనరల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని డేట్, టైం, యూనిట్ని చేంజ్ ఆర్ సెట్ చేయొచ్చు. అలాగే హోండా యాప్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా సర్వీస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని బైక్ మెయింటెనెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకోవచ్చు. దీంట్లో 12 లీటర్స్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. మీరు రైడ్ చేసే దాన్ని బట్టి లీటర్కి 52 to 58 కిలోమీటర్స్ వరకు మైలేజ్ని ఇస్తుంది. CB125 హార్నెట్ని హోండా సింగిల్ వేరియంట్లో అలాగే 4 కలర్స్లో ఆఫర్ చేస్తుంది. అండ్ ఈ బైక్ ఎవరికి బాగా సూట్ అవుతుంది? దీనికి సింపుల్గా ఆన్సర్ చెప్పాలంటే యూత్కి అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి ఈ బైక్ బాగా సూట్ అవుతుంది. ఎస్పెషలీ ఎవరైతే 125cc సెగ్మెంట్లో నాకు లుక్స్ పరంగా బాగా ఉండాలి, అన్నిటికీ మించి ఫీచర్స్ ఉండాలి, అలాగే ఒక ట్రస్టెడ్ అండ్ రిలయబుల్ ఇంజన్తో ఉండాలి అనుకుంటే వాళ్ళకి హోండా CB125 హార్నెట్ బాగా సూట్ అవుతుంది. కాకపోతే నేను వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టు సస్పెన్షన్ కాస్త స్టిఫర్ సైడ్ ఉంది, అలాగే రియర్ డ్రమ్ బ్రేక్ యొక్క బైట్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. అన్నిటికీ మించి ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం తీసుకుంటే ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ కూడా కొంచెం హయ్యర్ సైడే ఉంది. కాకపోతే GST రేట్స్ రివైజ్ అవుతున్నాయి, సో కొంతవరకు బైక్ ప్రైస్ అయితే తగ్గుతుంది. బట్ ఏది ఏమైనా ప్రైస్ పరంగా తీసుకుంటే మాత్రం కొంచెం హయ్యర్ సైడే ఉంది. మరి ఈ బైక్ TVS రైడర్, పల్సర్ NS 125 అలాగే హీరో ఎక్స్ట్రీమ్ 125కి మించి ఉందే అంటే దానికి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మీరు ఈ బైక్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.